విజువల్ డిఫెక్ట్స్ కోసం విజువల్ ఇన్స్పెక్షన్ ఉదా డెంట్లు సర్ఫేస్ ఫినిష్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం విజువల్ డిఫెక్ట్స్ కోసం విజువల్ ఇన్స్పెక్షన్ ఉదాహరణకి సర్ఫేస్ ఫినిషింగ్ మరియు డెంట్లను ఫిట్టర్ ప్రాక్టికల్ సెషన్ ప్రక్రియను పరిశీలిస్తాం. ఈ అధ్యయనం ముగింపులో మీరు నేర్చుకోగలరు: వివిధ మెటల్ విభాగాలపై డిఫెక్ట్స్ విజువల్ ఐడెంటిఫికేషన్, ఫిట్టింగ్లో భద్రతా జాగ్రత్తలు, ప్రదర్శన కార్యకలాపాలు, భద్రతతో దుకాణ చర్చ, వ్యక్తిగత రక్షణ పరికరాలను PPE ఉపయోగించేలా వారికి అవగాహన కల్పించడం ద్వారా శిక్షణ పొందిన వారి భద్రతా వైఖరి అభివృద్ధి. వ్యక్తిగత రక్షణ పరికరాలను గుర్తించండి. వివిధ రకాల వ్యక్తిగత రక్షణ పరికరాల గురించి అర్థం చేసుకోండి. కంటి రక్షణ, పాదాల రక్షణ, దుమ్ము మరియు ప్రమాదకరమైన ఫూమ్స్ గ్రైండింగ్ చేయడం, గ్లోవ్స్, తలకు భద్రత, వినికిడి భద్రత, సరైన పని దుస్తులను ధరించండి. లక్ష్యాలు: ఈ అధ్యయనం ముగింపులో మీరు నేర్చుకోగలరు: వివిధ మెటల్ విభాగాలపై డిఫెక్ట్స్ విజువల్ ఐడెంటిఫికేషన్. పార్ట్ 1, డిఫెక్ట్స్ ని ఐడెంటిఫై చేయడం. వేవి ఎడ్జెస్, ఉంగరాల అంచులు. లోపం రకం అంచులలోని ఫైబర్లు మధ్యలో ఉన్న ఫైబర్ల కంటే పొడవుగా ఉంటాయి. లోపం యొక్క కారణం కాన్కేవ్ రోల్ బెండింగ్ మరియు సాగే వైకల్యం ఫలితంగా. దిద్దుబాటు చర్య: హైడ్రాలిక్ జాక్స్ ఉపయోగించబడతాయి. ఇది అవసరానికి అనుగుణంగా రోల్స్ యొక్క సాగే వైకల్యాన్ని నియంత్రిస్తుంది. చిన్న వ్యాసం కలిగిన రోల్స్ ఉపయోగించబడతాయి. అంచు పగుళ్ళు. లోపం రకం మెటల్ షీట్ అంచున వివిధ పగుళ్ళు మరియు మెటల్ కట్ ముక్కలు. లోపం యొక్క కారణం సజాతీయ వైకల్యం ద్వారా వర్క్పీస్ ఉపరితలం వద్ద ప్రేరేపించబడిన సెకండరీ TNCలు స్ట్రెస్. దిద్దుబాటు చర్య: ఎడ్జ్ రోల్స్ ని ఉపయోగించి టెన్షన్లో రోలర్ లెవెలింగ్ లేదా స్ట్రెచ్ లెవెలింగ్. మధ్య పగుళ్ళు. లోపం రకం మెటల్ షీట్ మధ్యలో చిన్న ఏకరీతి పగుళ్ళు. లోపం యొక్క కారణం హై TNCలు స్ట్రెస్ కారణంగా సంభవిస్తుంది. దిద్దుబాటు చర్య: రోల్స్ను క్యాంబరింగ్ చేయడం వల్ల అటువంటి లోపాలను నివారించవచ్చు. ఎలిగేటర్. లోపం యొక్క రకం పొరను వేరు చేయడం వలన స్లాబ్ తెరవడం ప్రారంభ స్థానంలో ఎలిగేటర్ నోరు వలె కనిపిస్తుంది. లోపం యొక్క కారణం మధ్యలో సంభవించే పదార్థం యొక్క నాన్సజాతీయ ప్రవాహం కారణంగా లోహంలో మెటలర్జికల్ బలహీనత చేర్పు ఉనికి కారణంగా స్లాబ్ యొక్క మధ్య రేఖ వెంట. దిద్దుబాటు చర్య: రోల్స్ను క్యాంబరింగ్ చేయడం వల్ల అటువంటి లోపాలను నివారించవచ్చు. ఉపరితల లోపం. లోపానికి కారణం కాస్టింగ్ లేదా కాస్టింగ్ డైలో సమస్యల కారణంగా ఈ రకమైన లోపం ఏర్పడుతుంది. దిద్దుబాటు చర్య: సరైన కాస్టింగ్ మరియు సరైన ముగింపు కోసం డైని తనిఖీ చేయడం. ఇన్క్యూజన్. కాస్టింగ్ల యొక్క చేరిక లోపాలు అంటే ఆక్సైడ్ల స్లాగ్ మరియు అచ్చుల ఇసుక మరియు పొరల ద్వారా ఏర్పడే ఇతర పదార్థాలు మరియు పొరలుగా మారే మరియు కరిగిన లోహంలో చేర్చబడి ఉత్పత్తులలోకి ప్రవహించడం మరియు భాగాల ఉపరితలాలపై కనిపించడం వంటి లోపాలు. నాన్ మెటాలిక్ చేరికలుగా బ్లిస్టర్. ఇంజెక్షన్ మౌల్డింగ్ సమయంలో గాలి అచ్చు భాగం లోపల చిక్కుకుపోతుంది. దీని వలన భాగం ఉపరితలంపై పొక్కు ఏర్పడుతుంది. భాగపు గోడ మందం లేదా జ్యామితిలో వైవిధ్యం కారణంగా రెండు ఫ్లో ఫ్రంట్లు కలిసే చోట ఇది తరచుగా జరుగుతుంది. పిట్స్. పిట్టింగ్ అనేది యాదృచ్ఛిక స్మూత్ డిప్రెషన్లు లేదా కాస్టింగ్లో నిస్సార గుంటలు. లోహంలోని క్రోమ్తో ఆక్సిజన్ ప్రతిస్పందించిందని ఈ లోపం సూచిస్తుంది. ఈ ప్రతిచర్య కొన్ని లోహాలతో ఎక్కువగా ఉంటుంది. ఎంబెడెడ్ స్కేల్స్. వివిధ రకాల ఉపరితల లోపాలు, స్కేల్ లోపాలు, ముఖ్యంగా స్కేల్ యొక్క వైకల్యం మరియు విచ్ఛిన్నం కారణంగా ఏర్పడతాయి.
ఈ కాగితం సాధారణ స్థాయిలో స్కేల్ ఏర్పడే ప్రవర్తనను వివరిస్తుంది. పగుళ్ళు. హైడ్రోజన్ పగుళ్లను కోల్డ్ క్రాకింగ్ లేదా ఆలస్యంగా క్రాకింగ్ అని కూడా పిలుస్తారు. ఈ రకమైన పగుళ్ల యొక్క ప్రధాన విశిష్ట లక్షణం ఏమిటంటే ఇది ఫెర్రిటిక్ స్టీల్స్లో సంభవిస్తుంది, చాలా తరచుగా వెల్డింగ్లో లేదా వెల్డింగ్ చేసిన కొద్దిసేపటికే. స్లివర్. ఉక్కు ఉత్పత్తులలోని కొన్ని లోపాలలో క్వెంచ్ క్రాక్లు, రోల్ మార్క్లు, అతివ్యాప్తి, ఆక్సైడ్ స్కేల్స్ మరియు పించర్లు ఉన్నాయి. స్కాబ్. స్కాబ్ అనేది అచ్చు ఇసుకను సరిగ్గా ర్యామ్మింగ్ చేయడం వల్ల ఏర్పడే ఇసుక కాస్టింగ్ లోపం. స్కాబ్ అనేది ఇసుక యొక్క పలుచని పొరపైన కాస్టింగ్ ఉపరితలం పైన పొడుచుకు వచ్చిన లోహం యొక్క కఠినమైన పలుచని పొరను సూచిస్తుంది. దయచేసి క్రింది పట్టికలో మెటీరియల్ యొక్క లోపాల స్వభావాన్ని గమనించండి మరియు దానిని మీ బోధకుని ద్వారా తనిఖీ చేయండి. లోపాల స్వభావాన్ని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 దంతాలు, రోలింగ్ లోపాలు. 2 ఉపరితల ముగింపు, కాస్టింగ్ లోపాలు. ఇప్పటివరకు మనం నేర్చుకున్నది వివిధ మెటల్ విభాగాలపై విజువల్ డిఫెక్ట్స్ను విజువల్గా ఐడెంటిఫై చేయడం, మెటల్ సర్ఫేసెస్పై వివిధ డిఫెక్ట్స్ను అందుబాటులో ఉన్న వాటితో డెమాన్స్ట్రేట్ చేయడం. ఈ టెక్నికల్ ప్రక్రియ మీ అందరికీ సులభంగా అర్థమైందని భావిస్తున్నాను. ధన్యవాదాలు.